ఎనీమియా రక్తహీనత అనేది భారత స్త్రీలలో చాలా కామన్గా చూస్తుంటాం. అనేక రకాల సమస్యలకు కూడా రక్తహీనత ఎనీమియా అనే కండిషన్ ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ ఉంటాయి. మామూలుగా డెంగ్యూ లాంటి ఫీవర్ ఉన్నప్పుడే ప్లేట్లెట్స్ గురించి ఆలోచిస్తుంటారు, కానీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఎనీమియా కానీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. స్ప్లీన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటూ, అసలు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తుంటారు, మరి వీటికి ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, ఎప్పుడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా అవసరం అవుతుంటుందా, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. మామూలుగా ఏ చెకప్కి వెళ్ళినా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అనేది చూస్తుంటారండి. దాంట్లో హెచ్బి పర్సంటేజ్ నార్మల్గా ఉన్న రోజులు ఎవరు వరీ అవ్వరు, అంతేనా? అట్లా ఉన్న రోజులు భయపడాల్సిన అవసరం లేదంటారా? సో రక్తహీనత లేదు అనే కదా నార్మల్ హిమోగ్లోబిన్ ఉంటే. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఇండిసెస్ విచ్ విల్ టెల్ యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే హెచ్బి పర్సంటేజ్ యాజ్ లాంగ్ యాజ్ 12 అబోవ్ ఉన్న రోజులు వాళ్ళకి ఇక రక్తహీనత, రక్తానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా లేవు అని అనుకోవచ్చా? రక్తహీనత అన్నది చెప్పాము అంటే హిమోగ్లోబిన్ 11 కంటే తక్కువ ఉంటాము, 10 కంటే తక్కువ ఉంటాము లేడీస్లో, దీన్నే రక్తహీనత అంటాం. అనీమియా ఈజ్ నథింగ్ బట్ రక్తహీనతని మెడికల్ టర్మినాలజీలో అనీమియా అంటాం. చాలా మంది నాకు ఎనీమియా అని ఉంది, ఎనీమియా ఈజ్ జస్ట్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని మెడికల్ టర్మ్లో చెప్పటాన్ని అనీమియా అంటాం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమోగ్లోబిన్ నార్మల్ ఉంది, ప్లేట్లెట్ నార్మల్ ఉంది, డబ్ల్యూబీసీ అన్నీ నార్మల్ ఉన్నాయి అంటే ఒక రకంగా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేనట్లే. ప్రొవైడెడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఎనీమియా అనేది అనీమియాతో పాటు ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలు కూడా అన్నీ కూడా తగ్గిపోవచ్చు సివియర్ B12 డెఫిషియన్సీ ఉంటే. సో రక్త కణాలు తక్కువ ఉన్నాయి అని ఎవరైనా బ్లడ్ టెస్ట్లో తెలిసింది అంటే ఫస్ట్ థింగ్ ఐరన్ ఎట్లా ఉంది, B12 ఎలా ఉంది అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్లోనే మనకు తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి అంటే ఒక విధంగా న్యూట్రిషన్ వల్ల, అంటే తినకపోవటం వల్ల రక్తం తగ్గింది అని చాలా మందిలో అపోహ. అది డెఫినెట్గా రక్తం తక్కువ అయ్యి ఐరన్ తక్కువ ఉంటే అది తినకపోవటం వల్లే వచ్చినట్లు. బట్ ఈ లెవెల్స్ న్యూట్రిషన్స్ లైక్ ఐరన్, B12 అన్నీ నార్మల్గా ఉండి మనకి రక్త కణాలు తక్కువ ఉన్నాయి అంటే న్యూట్రిషన్ వల్ల కాదు, తింటే అవి పెరగవు, ఏదో కారణం ఉంది. ఆ కారణం కనుక్కుంటే కానీ మనం క్లియర్ అవుట్ చేయలేము. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మా ఫ్యామిలీలో అందరికీ తక్కువే ఉంటుంది, అదొక ఫ్యామిలీ జాబ్ లాగా, లేదు వీళ్ళు తినరు అందుకే తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ కామన్లీ పీపుల్ థింక్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. తినకుండా కానీ అట్లా ఉంది అంటే ఆ బ్లడ్ టెస్ట్లో డెఫినెట్గా మనకి తక్కువ కనిపించాలి. అప్పుడే మనం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఆర్ అడిషనల్ న్యూట్రియంట్స్ ఇవ్వచ్చు. ఆర్ కామన్లీ ఇంకొకటి ఏంటంటే రక్తం తక్కువ అవ్వగానే మనం చూసేది ఎక్కడన్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, అది లేడీస్లో మంత్లీ సైకిల్స్ ఎక్కువగా అవ్వటం కావచ్చు, ఆర్ మెన్లో పైల్స్ ఇలాంటివి బ్లీడ్ అవటం కానీ, ఆర్ స్టమక్లో ఏమైనా చిన్న చిన్న అల్సర్స్ ఉండి బ్లీడ్ అవటం కానీ, ఆర్ గ్యాస్ట్రో అంటే ఇంటెస్టైన్స్లో పేగులో ఏమైనా పూత ఉండి చిన్న కణితి ఆర్ క్యాన్సర్ వచ్చి కూడా తగ్గొచ్చు. సో ఒక్కొక్క ఏజ్ ప్రకారం ఒక్కొక్క డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. సో స్టాండర్డ్ థింగ్ ఒక పేషెంట్ అనీమియా అనేది రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. మీరు అన్నట్టు డిఫరెంట్ స్పెషాలిటీస్ కూడా ప్రజెంట్ అవ్వచ్చు. రక్తహీనత ఉన్నవాళ్ళు బాగా అలసట రావటము, హెడేక్స్ రావటము, నరాలు కొట్టుకున్నట్లు అనిపించటము, దడ రావటము, మెట్లెక్కుతుంటే ఆయాసం రావటము, ఇలాంటివన్నీ అనీమియా లక్షణాలు. కొంతమంది తెల్లగా పాలిపోయినట్లు అనిపించటము, ముఖం మీద తెల్ల మచ్చలు రావటము, ఇలాంటివన్నీ అనీమియా లక్షణాలు. సో కొన్నిసార్లు దడ వస్తుంది అని కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతారు డైరెక్ట్గా. కొంతమంది హిమోగ్లోబిన్ బాగా తక్కువగా ఉంటే ఈసీజీలో కూడా చేంజెస్ కనిపిస్తాయి, ఎందుకంటే రక్తం లేదు కదా హార్ట్కి, అందువల్ల అది కష్టపడుతుంది, అందువల్ల చేంజెస్ కనిపిస్తాయి. సో వాళ్ళకి అనీమియా కరెక్ట్ చేస్తే హార్ట్లో ఉండే చేంజెస్ కూడా కంప్లీట్గా కరెక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఇంపార్టెంట్ దట్ హౌ దే ప్రజెంట్. అంటే ఈ రక్తహీనత లేదా ఎనీమియా అనే కండిషన్లో క్వాంటిటీ ఆఫ్ ది బ్లడ్ బాగా తగ్గుతుందా? ఎనీథింగ్ బిలో 10 వీఆర్ కాలింగ్ అనీమియా. అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. సో యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ టెల్ యూ దెర్ వాజ్ అ రీసెంట్ ఇన్సిడెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, షీ కేమ్ విత్ టైర్డ్నెస్, బాగా వర్క్ ఎఫిషియన్సీ బాగాలేదు, కొంచెం ఫస్ట్లో ఇనీషియల్గా వర్క్ మీద శ్రద్ధ లేదా అనుకుంది, తర్వాత బాగా తింటలేదని ఇంట్లో వాళ్ళు చెప్పటం, హెయిర్ లాస్ అవ్వటము, తర్వాత స్ట్రెస్ ఎక్కువై నైట్ డ్యూటీలు చేయటం వల్ల ఇవన్నీ కారణాలు అనుకుని బ్రీతింగ్ ఎక్కువైందని బ్లడ్ టెస్ట్లు చేస్తే హిమోగ్లోబిన్ 3 ఉంది. ఆ టైంలో ఆమె నన్ను కన్సల్ట్ అవ్వడానికి వచ్చింది. సో అంతవరకు షీ వాస్ క్యారీయింగ్ ఆన్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో, ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ గెట్ యువర్ బ్లడ్స్ చెక్డ్.
డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఓకే దానివల్ల అట్లా ఉంది దీనివల్ల అట్లా ఉంది అని అనుకోకుండా ఫస్ట్ థింగ్ యూ షుడ్ చెక్ యువర్ బ్లడ్ టెస్ట్ టు సీ దట్ మెడికల్గా ఏం ప్రాబ్లం లేదు. సో హిమోగ్లోబిన్ 3 ఉంటే అఫ్ కోర్స్ బ్రెయిన్ మంచిగా పనిచేయదు, కాన్సన్ట్రేట్ చేయలేరు, నిద్ర వస్తుంది. సో ఇట్ వాస్ క్లియర్లీ షీ వాజ్ విటమిన్ B12 అండ్ ఐరన్ 2 తక్కువ ఉన్నాయి. దెన్ వీ గేవ్ హర్ 1 యూనిట్ ఆఫ్ బ్లడ్. సో 3-4 అంటే చాలా ప్రమాదకరం అంత ఉంటాం. ఒక యంగ్ పేషెంట్కి 5 కంటే ఎక్కువ చేస్తే తర్వాతది మనం ట్రీట్మెంట్తో రికవర్ చేయొచ్చు, బ్లడ్ ఇవ్వని అవసరం లేదు. సో షీ హ్యాడ్ ఒక 1 యూనిట్ బ్లడ్ ఇచ్చేసి 5కి వచ్చింది. ఆ తర్వాత ఐరన్ ఇంజెక్షన్స్, B12 ఇంజెక్షన్స్ ఎవ్రీ వీక్ వీ చెక్. విదిన్ 2.5-3 వీక్స్ హర్ హిమోగ్లోబిన్ వెంట్ అప్ టు 11. సో అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అంటే అక్కడ మనకి డెఫినెట్గా తెలుసు కారణం ఏంటి అని. దెన్ వీ నో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మేజర్ అడ్మిషన్స్. ఒక యూనిట్ బ్లడ్ ఎక్కించి అవుట్ పేషెంట్లో ట్రీట్ చేయొచ్చు. మనము 4-5 బ్యాగులు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే కొంతమందికి ఈ అమ్మాయి 3 వీక్స్ కంప్లీట్లీ నార్మల్, షీ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ మీ షీ నెవర్ థాట్ హర్ ఎఫిషియన్సీ హెస్ ఇంప్రూవ్డ్. ఆ బ్రైట్నెస్, నిద్రపోతున్నట్లు అనిపించటము, టైర్డ్నెస్, ఎవ్రీథింగ్ షీ పుట్ ఇట్ డౌన్ టు ఏదో ప్రాబ్లం ఉంది తనకి అనుకుంది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ హౌ స్మాల్ చేంజ్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్, ల్యూకీమియా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు. బట్ దిస్ ఇస్ సంథింగ్ వేర్ ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ లైక్ దీస్. అంత కొంచెం చేంజ్తో ఇన్ దేర్ లైఫ్ ఇట్ ఈస్ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ విత్ మినిమలిస్టిక్ ట్రీట్మెంట్స్. So that's one example. And there was another one, lady had come for a fertility treatment. Fertility appudu hemoglobin takku undani pampincharu. Then we realized that her skin was quite dry. Then we did a routine blood test. It turned out that she had a renal failure which was not detected. So kidney kuda chaala important raktam produce cheytani. ఒక్కొక్కసారి రక్తహీనతని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎందుకు కారణాలు అనేవి చాలా బయటపడతాయి. ఇట్ కుడ్ బి వెరీ సింపుల్. హిమోగ్లోబిన్ 3-4 ఉంది ఇంతకుముందు చెప్పిన అమ్మాయికి, బట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లోనే అయిపోయింది. బట్ సంబడి హూ హ్యాడ్ కమ్ విత్ హిమోగ్లోబిన్ ఆఫ్ 7 or 8, అంత తక్కువేం కాదు కదా 7-8 అంటే. కానీ ఆమె ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తే మనం ఇంకొకటి డయాగ్నోస్ చేసాం. బట్ ఇదంతా ఆమెకి ఫర్టిలిటీ ప్రాబ్లము, రక్తహీనత అంతా కిడ్నీ ప్రాబ్లం వల్ల జరుగుతుంది. సో దెన్ షీ వాజ్ రెఫర్ టు. సో ఈ కారణాలు ఏవైతే కొంతమంది హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఎమర్జెన్సీకి వచ్చి గుండె దడ, కాళ్ళు కూడా వాపు వస్తాయి, కాళ్ళు వాపు రావటము. సో అలాంటి టైంలో రక్తహీనత ఉంది అని తెలిస్తే ఇది కరెక్ట్ చేస్తే ఈసీజీ కూడా కరెక్ట్ అయిపోతుంది. సో ఇట్ వాజ్ జస్ట్ ఇండైరెక్ట్ ఇఫెక్ట్ ఆఫ్ దీస్ అనీమియా వల్ల రకరకాల ఇఫెక్ట్స్ బాడీ మీద పడతాయి. ఎందుకంటే మనకి రక్తం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆక్సిజన్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్లేది ఏంటి, ఎర్ర రక్త కణం. అది ఆక్సిజన్ లేకపోతే బ్రెయిన్లో కూడా డెఫిషియన్సీ ఉంటుంది, హార్ట్లో ఉంటుంది. సో ఎవ్రీ ఆర్గన్ నీడ్స్ బ్లడ్. సో ఒకసారి రక్తహీనత ఉంది అంటే సింపుల్ కారణాలు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుని దెన్ వి లుక్ ఫర్ ద ఆల్టర్నేటివ్ కాజెస్. స్ప్లీన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒకసారి అది కూడా వాపుకు గురైంది అని అట్లాంటివి అంటారు. వి జస్ట్ డిస్కస్డ్ ఇస్ లైక్ విటమిన్స్ తక్కువ ఉంటాము, కిడ్నీ ఇవన్నీ ఒకటి. కొంతమందికి రక్తం తక్కువ అయ్యి జాండిస్ వస్తుంది, ఎల్లోగా కళ్ళు ఉన్నాయి అని లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటము, బిలిరూబిన్ ఎక్కువ ఉంటాము. కానీ లివర్ వల్లే జాండిస్ రాదు. ఒక్కొక్కసారి రక్త కణాలు పగిలిపోవటం వల్ల కూడా జాండిస్ వస్తుంది. అది లివర్ జాండిస్ కాదు, రక్త కణాల పగిలిపోవటం వల్ల వచ్చిన జాండిస్. రక్తహీనత, జాండిస్ 2 ఉన్నప్పుడు మనము ఈ రెండింటిని ఒక కోణంలో చూడాలి. దానికి ట్రీట్మెంట్ లివర్తో సంబంధం లేదు. అది సింపుల్. కొన్నిసార్లు ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని టైంలో స్ప్లీన్ ఎన్లార్జ్ అయి ఉండవచ్చు. ఈ స్ప్లీన్ అనేది లెఫ్ట్ సైడ్, లివర్ రైట్ సైడ్ ఎట్లా ఉంటుందో స్ప్లీన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్ప్లీన్ ఎన్లార్జ్ అయినప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని బాగా ఆల్కహాల్ తాగే వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈవెన్ వితౌట్ ఆల్కహాల్ స్ప్లీన్ పెద్దగా అవుతుంది. వాళ్ళకి దానివల్ల రక్తం తగ్గొచ్చు, ప్లేట్లెట్స్ కూడా తగ్గొచ్చు. సో దీన్ని స్ప్లీనోమెగలీ అంటారు. కాకపోతే ఈ సింపుల్ కారణాలు చూసేటప్పుడు ఏమైనా మెలిగ్నెన్సీ, క్యాన్సర్లు ఉన్నాయా, లింఫోమా అనే క్యాన్సర్ ఉందా, దానివల్ల స్ప్లీన్ పెద్దగా అయిందా, ఆర్ బోన్ మ్యారోలో ప్రాబ్లం, మైలోఫైబ్రోసిస్ అని ఇలాంటి కారణాలు బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఆర్ సర్టన్ క్యాన్సర్స్ వల్ల కావచ్చు, ఆర్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఇలాంటివన్నీ అన్నిటి వల్ల స్ప్లీన్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఈ రక్తహీనత, ఎనీమియా అనే కండిషను కామనే, నాకు ఎప్పుడు రక్తం తక్కువే ఉంటుందా అనుకుంటూ ఉంటారండి. దాని గురించి ఏమంటారు? సో రక్తం నాకు ఎప్పుడు తక్కువే ఉంటుంది, మా ఇంట్లో అందరికీ తక్కువ ఉంటుంది అంటే వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్ ఉందా, ఈజ్ ఇట్ థాలసీమియా అనేది డెఫినెట్గా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని చేస్తాము, దాంట్లో మనకి బయటపడుతుంది. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాట్ దే సే అందరికీ ఉంటుంది అంటే బేస్ లైన్ 8-9, అది సింపుల్ ఐరన్ ప్రాబ్లమ్స్ వల్ల. అంతకంటే తక్కువ ఉన్న
ఎప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ తో పాటు తెల్ల రక్త కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ తక్కువ ఉంటే ఇమ్మీడియట్లీ అలర్ట్ అవ్వాలి. ఆర్ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంటే ఆర్ మనకు కారణం తెలియకపోతే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో వై. అక్కడే మన కీ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మేము ఇందాక చెప్పినట్టు రక్తహీనత ఆర్ కిడ్నీ ప్రాబ్లం కానీ, రక్తహీనత జాండిస్ కానీ, కొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు కొంచెం 60 years ఆర్ 50+ yearsలో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ చాలా సాధారణం. బ్యాక్ పెయిన్తో పాటు బ్లడ్ టెస్టులు చేసినప్పుడు రక్తహీనత ఉంటుంది. సో దానికి ఏమైనా లింక్ ఉందా అంటే దాంతోపాటు ఈఎస్ఆర్ అనే ఒక టెస్ట్ చేస్తాం. ఈఎస్ఆర్ ఎక్కువ ఉండి రక్తహీనత ఉండి బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళలో ఒక పర్టికులర్ డయాగ్నోసిస్ రూల్ అవుట్ చేయాలి. మల్టిపుల్ మైలోమా అనేది రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ అ వార్నింగ్ సైన్స్. ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం చూసేది ఇది ఓన్లీ రక్తం హిమోగ్లోబినే తక్కువ ఉందా, ఆర్ తెల్లయి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయా, స్ప్లీన్ ఎట్లా ఉంది, విటమిన్స్ ఎట్లా ఉన్నాయి, ఆర్ అదర్ అసోసియేటెడ్ ఆర్గన్స్ ఎట్లా ఉన్నాయి. బికాస్ బ్లడ్ ఈస్ కనెక్టెడ్ విత్ మెనీ అదర్ ఆర్గన్స్. లైక్ మీరు ఇంతకుముందు పేషెంట్స్ ఎలా వస్తారు అన్నారు. కొంతమంది పేషెంట్స్ డైరెక్ట్లీ వాక్-ఇన్ వస్తారు. ఓకే బాగాలేదని బ్లడ్ టెస్టులు చేసుకుంటారు, రక్తం ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని వస్తారు. కొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ పంపించవచ్చు. ఓకే వాళ్ళ దగ్గర కిడ్నీ ప్రాబ్లం అని వచ్చారు, వాళ్ళ కింద అడ్మిట్ అయ్యారు. దెన్ దే ఫౌండ్ దట్ రక్తం తక్కువ ఉంది. ఆ టెస్ట్లో వాళ్ళకి మల్టిపుల్ మైలోమా అని బయటపడుతుంది. దెన్ దే రెఫర్ ద పేషెంట్ టు అస్. ఆర్ ఎమర్జెన్సీకి వస్తారు, చెస్ట్ డిస్కంఫర్ట్ అవన్నీ, హిమోగ్లోబిన్ 4-5 ఉంటుంది. అఫ్ కోర్స్ హార్ట్ ప్రాబ్లం వచ్చినట్లే అనిపిస్తుంది. దెన్ దెల్ డూ యాంజియో అండ్ ఎవ్రీథింగ్, అంతా బాగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ ద అనీమియా విచ్ నీడ్స్ టు బి కరెక్టెడ్. దెన్ దెల్ బీ రెఫర్డ్. సో ఆర్ ఇంతకుముందు చెప్పినట్టు లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి పొట్టనొప్పి అని వస్తారు, స్ప్లీన్ పెద్దగా ఉందని తెలుస్తుంది, రక్తహీనత. దెన్ విల్ డయాగ్నోజ్ అప్రోప్రియేట్లీ. సో ఇట్ క్యాన్ ప్రెజెంట్ ఇన్ టు డిఫరెంట్ స్పెషాలిటీస్ అనమాట. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉన్నప్పుడు, రక్తహీనత మరీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న కట్ అయినా ఏదైనా ఉండైనా వచ్చే బ్లడ్ని కూడా చూసుకొని తిక్కుగా లేదు, చాలా పలచగా ఉంది, లేకపోతే బ్లీడ్ ఎక్కువ అవ్వలేదు, లేకపోతే బ్లడ్ చాలా లైట్గా ఉందని ఇట్లాంటివి కూడా కంపేర్ చేసుకుంటారు. అలా ఉంటుందా? అది ఒక రకంగా అపోహ. అంటే యూ డోంట్ వాంట్ వెయిట్ అంటే రక్తం కట్ చేస్తే పల్చగా ఉంది అంటే పల్చగా అయ్యేసరికి హిమోగ్లోబిన్ 3 అంత తక్కువ ఉన్నప్పుడే అట్లా కనిపిస్తుంది. మన నేకెడ్ ఐకి, మన కనుచూపుకి అది పల్చగా కనిపించాలి అంటే అంత పల్చగా అవ్వాలి. మన నార్మల్ లెవెల్స్ 12 పైన ఉండాల్సినప్పుడు అది 3-4 అయ్యేదాకా మనం వెయిట్ చేయం కదా. అలసట ఇట్లాంటి కారణాలు ఉన్నప్పుడు సింపుల్ బ్లడ్ టెస్ట్ విచ్ ఈస్ నౌ కాస్టింగ్ 200-300 రూపీస్కి అవైలబుల్ ఉంది. అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ పల్చగా ఉండడం, బాగా తిక్కుగా ఉన్నప్పుడు వాళ్ళకి బాగానే ఉండడం, ఇలా ఉంటుంది అంటారా? ఏమన్నా కంపేర్? తక్కువ ఉన్నప్పుడు చాలా వాళ్ళకి టైర్డ్నెస్ అనేది ఉంటుందండి. టైర్డ్నెస్, అలసిపోవటము, ఎక్కువ నిద్రపోవటము, ఫ్రెష్నెస్ లేకపోవటము, కాళ్ళ వాపులు, అలసట. కొంతమందికి నరాలు కొట్టుకుంటున్నాయని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఈ తలలో నరాలు కొట్టుకుంటున్నాయి, మెడలో నరాలు కొట్టుకుంటున్నాయి, ఆర్ పడుకుంటే వాళ్ళకి తెలుస్తుంది గుండె కొట్టుకుంటున్నట్టు తెలియటము, ఇలాంటివన్నీ. అవన్నీ రక్తహీనత లక్షణాలు. రక్తహీనత ట్రీట్ చేస్తే అంత కంప్లీట్గా నార్మల్ అవుతుంది. తెలియక వాళ్ళకి వేరే ఏదో జబ్బు ఉందనుకొని రకరకాల చుట్టూ తిరగటము. సో ఫస్ట్ థింగ్ సింపుల్ బ్లడ్ టెస్ట్ మనకి ఇది క్లారిఫై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా క్యాన్సర్స్ కూడా రక్తహీనత లాగా ప్రజెంట్ అవుతుంది. సో ఎనీ పేషెంట్ ప్రజెంట్ అవ్వగానే ఫస్ట్ సింపుల్ థింగ్స్ అన్నీ క్లియర్ అవుట్ చేసుకున్నాక మనకు కారణం లేదు. ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడైనా కూడా కారణం ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ కారణాలు కాదు అన్నప్పుడు మనము నెక్స్ట్ థింగ్. సో ఫస్ట్ ఒక పేషెంట్ రక్తహీనతతో వచ్చారంటే ఐరన్, B12 ఇవన్నీ చెక్ చేస్తాం. లివర్ ఎట్లా ఉంది, స్ప్లీన్ ఎట్లా ఉంది, కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది అంటే బోన్ మ్యారో టెస్ట్ ఉంటుంది. చాలా మంది బోన్ మ్యారో టెస్ట్ అంటే అది చాలా పెద్దది, చాలా నొప్పి ఉంటుంది అని అపోహ ఉంటుంది. పేషెంట్స్ వచ్చి అవుట్ పేషెంట్లోనే ఒక 15-20 నిమిషాల్లో టెస్ట్ అయిపోతుంది, నడిచి వెళ్ళిపోవచ్చు. దానికి కట్ ఉండదు, స్టిచెస్ ఉండవు. సింపుల్ నీడిల్తో వెళ్ళి మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ లోకల్ ఎట్లా ఇస్తారో బోన్ మ్యారో బ్యాక్ సైడ్ నుంచి తీస్తాము, అక్కడ కూడా లోకల్ ఎనెస్థెటిక్ ఇచ్చి బ్లడ్ తీయటం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి డయాగ్నోసిస్ అనేది క్లారిఫై అవుతుంది. ఈ క్యాన్సర్స్ ఇవన్నీ బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే హెచ్పి పర్సెంటేజ్ 14 అట్లా ఉంటుంది. 14 కాదు, 17, 18, 20 ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సడన్గా వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ ఏదో రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు. దెన్ దే రియలైజ్ దట్ హిమోగ్లోబిన్ 17 or 18. వాళ్ళకి హిమటోక్రిట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా చాలా ఎక్కువ ఉంటాం వల్ల హెడేక్స్. సో దే కమ్ టు అస్. దట్స్ సంథింగ్ కాల్డ్ హై హీమోగ్లోబిన్ ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమ్. బ్లడ్ బాగా థిక్గా అయిపోయింది అనుకోండి, సో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేది కానీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎమ్మటే వాళ్ళని
ఒక్కోసారి బ్లడ్ తీసేయటం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది? ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, స్మోకింగ్ చేయటం వల్ల కానీ ఈ హీమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది ఇలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే మంచిదంటారా? అండ్ ఎంత చేయాలి అనేది మనకి లెవెల్ బట్టి. ఫస్ట్ దే షుడ్ స్టాప్ ఆల్ దట్ హ్యాబిట్స్. అంత హిమోగ్లోబిన్ పెరుగుతుంది అంటే హిమోగ్లోబిన్ మీద కాదు, వేరే ఆర్గన్స్ మీద కూడా దాని ఇఫెక్ట్ ఉంటుంది. సో ఆల్కహాల్, స్మోకింగ్ అవంతా ఆపేయాలి. ఒక్కొక్కసారి బోన్ మ్యారోలో ప్రాబ్లమ్స్, మైలోప్రోలిఫరేటివ్ డిసీజెస్ అంటాం. అంటే బోన్ మ్యారోలో చెక్ లేదు. ఇప్పుడు మనం ఎక్కువ తినటం వల్ల హిమోగ్లోబిన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వదు కదా, బాడీలో ఒక కంట్రోల్ మెకానిజం ఉంది. ఆ కంట్రోల్ పోయి ఎక్కువ ఉత్పత్తి చేస్తుందంటే ఏదో ఫాల్ట్ ఉంది అన్నట్లు. అది కొన్ని టెస్టుల ద్వారా మనకి బయటపడుతుంది. పాలిసైథీమియా అంటాం దాన్ని. అంటే పర్మనెంట్గా కంట్రోల్ చేయడం సాధ్యమేనా మరి అలాంటి సిచ్యువేషన్? సాధ్యమవుతుందండి. సో కొన్నిసార్లు బ్లడ్ రిమూవ్ చేయటం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్కి రక్తంతో పాటు ప్లేట్లెట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ మామూలుగా 1.5 lakhs నుంచి 4.5 lakhs వరకు ఉండాలి. ఎనీథింగ్ 6-7 లక్షల కంటే ఎక్కువ ఉంది అంటే మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల కూడా స్ట్రోక్స్ వచ్చే, అంటే స్ట్రోక్ అంటే పారాలిసిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కన్ఫర్మ్ చేసుకోవాలి కాజ్ ఏంటి అనేది. హెచ్బి పర్సెంటేజ్ బాగున్న రోజులు ప్లేట్లెట్ కౌంట్ కూడా బాగానే ఉంటాయా? రెండు డిఫరెంట్ అండి. కొన్ని డిసీజెస్లో ఓన్లీ హీమోగ్లోబినే ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని డిసీజెస్లో ఓన్లీ ప్లేట్లెట్ ఎఫెక్ట్ అవుతుంది. రెండు ఎఫెక్ట్ అయింది అంటే బోన్ మ్యారో మీద ఇన్సల్ట్ వచ్చినట్టు. సో ప్లేట్లెట్స్ ఒక్కటే తక్కువ అయ్యేది చాలా వైరల్ డిసీజెస్లో తక్కువ అవ్వచ్చు. డెంగ్యూ ఇస్ క్వైట్ కామన్. వీటన్నిటిలో టెంపరీ, దే ఆల్ రికవర్. ఒక 1 weekలో కంప్లీట్గా రికవర్ అవుతారు. ఆర్ దేర్ ఇస్ అనదర్ కండిషన్ వి సీ కాల్డ్ ఐటీపీ అని, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని. అంటే బాడీలో ఉత్పత్తి ప్లేట్లెట్స్ బాగానే అవుతాయి, బయటకు వచ్చేసరికి డెస్ట్రాయ్ అవుతుంటాయి. ఐటీపీ అంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఐటీపీ. అది కొంచెం అక్యూట్గా వచ్చి 3 monthsలో పోతే దాన్ని అక్యూట్ ఐటీపీ అంటారు. కొంతమందికి ఒకసారి వచ్చినాక లాంగ్ టర్మ్ అట్లా తక్కువ ఉండిపోవచ్చు, దాన్ని క్రానిక్ ఐటీపీ అంటారు. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ ఎట్లా అంటే జస్ట్ కంప్లీట్ నార్మల్ చేయాలని ట్రీట్మెంట్ ఇవ్వము, సేఫ్ లెవెల్లోకి రావటం కోసం ట్రీట్మెంట్ ఇస్తాం. ఆర్ స్ప్లీన్ పెద్దగా ఉన్న లివర్ డిసీజెస్లో వీళ్ళందరిలో ప్లేట్లెట్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఆర్ రేర్ డిసీజెస్, ఇట్ కుడ్ బి ల్యూకీమియా ప్రెజెంటేషన్ ఆర్ లింఫోమా ప్రెజెంటేషన్ ఆర్ మైలోమా, ఒక క్యాన్సర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గి ప్రెజెంటేషన్ అయి ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీలో కూడా ప్లేట్లెట్స్ పడిపోతాయి. దాన్ని జెస్టేషనల్ థ్రోంబోసైటోపీ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పడిపోయి తర్వాత కంప్లీట్గా పెరగటము, ఆర్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల. సో దెర్ ఆర్ ద రీజన్స్ ఫర్ లో ప్లేట్లెట్స్. ప్లేట్లెట్లు తక్కువ ఉన్నప్పుడు కూడా బ్లడ్ ఎక్కిస్తుంటారా? ఓన్లీ ప్లేట్లెట్స్? రక్తంలో ఎర్రవి, తెల్లవి ప్లేట్లెట్స్ 3 రకాలు ఉన్నాయి. అన్నిటినీ కంపోనెంట్స్ అంటారు. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎవరికి హోల్ బ్లడ్ ఇవ్వమండి. ఆ టైం ఆల్మోస్ట్ 10 years ముందే ఉండేది. ఇప్పుడు బ్లడ్ అని రాస్తే మనం హీమోగ్లోబిన్ పిఆర్బిసి అని రాస్తాం, ప్యూర్ రెడ్ సెల్స్ అని. అంటే ఓన్లీ రెడ్ సెల్సే ఇస్తున్నాం. అండ్ ప్లేట్లెట్స్ అంటే ఓన్లీ ప్లేట్లెట్స్. ఆ బ్యాగ్ తీసి కలెక్ట్ చేసినాక దాన్ని ఇట్లా పెడితే బరువున్నాయి కిందకు వస్తాయి, ఆ ఎర్రవి కిందకు వచ్చి మధ్యలో ఆగిపోతాయి తెల్లవి, అట్లా సెపరేట్ అవుతాయి. మనం గినక ఒక దాంట్లో ఏమన్నా ఉంటే ఇట్లా పెడితే నీరు బయటికి పైకి ఎట్లా వస్తుందో బ్లడ్ బ్యాగ్ కూడా అట్లా వస్తుంది. ఆ తర్వాత కింద సీల్ చేసేస్తారు. కిందది రెడ్ సెల్ అవుతుంది, ఆ పైది ప్లేట్లెట్ అవుతుంది. ఆ చిన్న చిన్న ప్లేట్లెట్స్ని ర్యాండమ్ ప్లేట్లెట్స్ అంటారు. ఇప్పుడు ఆర్డిపి అని మీరు వినుంటారు డెంగ్యూ పేషెంట్స్లో. అదే ప్లేట్లెట్స్ ఒక్కటే కలెక్ట్ చేయవచ్చు కొన్నిసార్లు పేషెంట్స్ నుంచి. ఎలా అంటే ఒక మెషిన్ మీద వెళ్ళి చాలామంది ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తారు కదా, బ్లడ్ అంతా ఒక మెషిన్లో వెళ్తుంది, ఓన్లీ ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసుకొని మిగతా బ్లడ్ని రిటర్న్ చేసేస్తారు. దానిని ఎస్డిపి, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు. కాకపోతే ఎస్డిపి అనేది బయట ఒక 5 days ఉంచవచ్చు. సో అవసరమైనప్పుడే కలెక్ట్ చేసుకుంటాం, ఎక్కువ స్టాక్స్ పెట్టుకోరు బ్లడ్ బ్యాంక్స్లో కూడా. బ్లడ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 months వరకు ఉంచుకోవచ్చు, స్టాక్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో బ్లడ్ అనేది స్టాక్ ఉంటుంది, కానీ ప్లేట్లెట్స్ చాలా తక్కువ స్టాక్ ఉంటుంది. ఈ బ్లడ్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడం, ఈ కౌంట్, ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ సరిగ్గా ఉండాలంటే అసలు ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో డెఫినెట్లీ మన వరకు చేయగలిగింది ఏంటి అంటే సిమ్టమ్స్ని తొందరగా గుర్తుపట్టడం. ఇంతకుముందు చెప్పుకున్న అనీమియా సిమ్టమ్స్ కానీ, ప్లేట్లెట్ సిమ్టమ్స్ అంటే పెటీకియల్ స్పాట్స్ అంటారు, దోమ కుట్టినట్టు ఉండటం కానీ, దెబ్బ తగిలినట్టు కందిపోయిన మచ్చలు రావటం. ఈ సిమ్టమ్స్ని కనుక్కొని ఎమ్మటే బ్లడ్ టెస్ట్ చేసుకొని కారణం ఏంటి అని కనుక్కొని దానికి సొల్యూషన్ చూసుకోవటం. అండ్ ఫర్ ఎవ్రీ రీజన్ దెర్ ఇస్ ట్రీట్మెంట్. దెర్ ఇస్ నెవర్ యూ షుడ్ థింక్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఫర్ ఎవ్రీ రీజన్ దెర్ ఇస్ ట్రీట్మెంట్ దీస్ డేస్. అండ్ ఎంతవరకు ట్రీట్ చేస్తారు, దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ యూ కెన్ డిస్కస్ విత్ ద డాక్టర్. అండ్ ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయినాక దాని ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక అది ఇంప్రూవ్ అయిందా లేదా అని రీచెక్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ ఎనీమియాని కూడా ఎనీమియా కండిషన్లోనే ఎప్లాస్టిక్ ఎనీమియాని కూడా యాడ్ చేస్తారా? అవును. సో రక్తహీనత, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం బోన్ మ్యారో చేసినప్పుడే ఈ ఎప్లాస్టిక్ ఎనీమియా కానీ, ఈ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటారు, ఇవి కానీ, ల్యూకీమియాలు కానీ, మైలోప్రోలిఫరేటివ్ డిసీజెస్, ఇవన్నీ బయటపడతాయి మనకి. ఈ స్ప్లీనోమైగలీ, స్ప్లీన్ ఎక్కువ పెద్దగా ఉంటాము, కారణాలు ఈ రక్తానికి, ఇవన్నీ చాలా స్ప్లీను, లింఫ్ నోడ్స్, రక్తము, బోన్ మ్యారో, ఇవన్నీ ఒక నెట్వర్క్ లాగా, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. అండ్ ఈ బ్లడ్ అనేది బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అండ్ పేషెంట్స్ కెన్ ప్రజెంట్ విత్ మెనీ డిఫరెంట్ సిమ్టమ్స్. ద ఫస్ట్ సింపుల్ టెస్ట్ వాళ్ళు చేయాల్సిందల్లా సిబిసి. రక్తంలో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వి స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్, అక్కడ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా డయాగ్నోసిస్ బయటపడుతుంది, ట్రీట్మెంట్ దాన్ని బట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే ఏంటంటారు? ఆ కండిషన్ ఏంటి? ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే బోన్ మ్యారో ఉత్పత్తి చేయట్లేదు, ఆల్మోస్ట్ అది ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. సో ఎందుకు ఉత్పత్తి చేయట్లేదు? రకరకాల కారణాలు. వీ లుక్ ఫర్ ఏమైనా మెడిసిన్స్ వాడటం వల్ల బోన్ మ్యారో ఫెయిల్ అయిందా, ఆర్ జెనెటిక్గా అయిందా, ఆర్ ఇడియోపాథిక్. దానికి ఇనీషియల్గా స్టిమ్యులేషన్ ఏజెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. సెల్స్ ఒక్కొక్క ఏజ్ కొంత పర్సంటేజ్ ఉండాలని ఉంటుంది. సో ఒక 20-year-oldకి 80% సెల్స్ ఉండాలి. 20% కంటే తక్కువ, 10% కంటే తక్కువ అయినప్పుడు మనం బాగా తగ్గిపోయి ఎప్లాస్టిక్ ఎనీమియాని డయాగ్నోస్ చేస్తాం. దానికి ట్రీట్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మైల్డ్ అయితే టాబ్లెట్స్తో, ఇంకొంత సీరం ట్రీట్మెంట్, ఏటీజీ అనేది ఒక 5-6 days హాస్పిటల్లో ఉండేది. బాగా సివియర్గా ఉండి తెల్ల రక్త కణాలు కూడా బాగా తగ్గిపోయి ఉండి ఆ స్టేజ్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. ఓకేనండి. డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు, ఎనీమియా అంటే ఏంటి, ప్లాస్టిక్ అనీమియా అంటే ఏంటి, అసలు ఈ రక్తహీనతకి పలు కారణాలు ఏంటి, దాంతోపాటు ఏ ఇతర సమస్యలు ఉండవచ్చు, ఎలాంటి బ్లడ్ కాంపోనెంట్స్లో ఎలాంటి తేడాలు ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవచ్చు, అండ్ ప్లేట్లెట్స్ తగ్గడానికి వేరియస్ రీజన్స్ ఏంటి, వీటికి రకరకాల చికిత్సా విధానాల గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే.